ప్లవనిర్మలాంగాక శ్రేయోర్ధినో హర విరించి సనందనాద్యాక ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాక శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. సరిగ్గా తిరుపతిలో ఉండే దృశ్యాన్ని యథాతథంగా వర్ణిస్తున్నాడు. మనం తిరుపతి వెళ్ళామనుకోండి, పెద్ద క్యూ ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిన తర్వాత 2 గంటల్లో దర్శనమై బయటికి వస్తే అక్కడికి దేవేంద్రుడితో సమానమే. అక్కడికి దేవేంద్రుడితో సమానమే. 2 గంటలు కాదు, 20 గంటలు 30 గంటలు పట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడూ తిరుపతి వైభవం అటువంటిది. ఎందుకంటే అక్కడ పైగా ఉండి దర్శనం కోసం చూసేది మామూలు వాళ్ళు కాదుట. ఇక్కడ చెబుతున్నాడు ఆయన ప్రత్యేకంగా, శ్రీస్వామి పుష్కరిణికా ప్లవనిర్మలాంగాక. దేవతలు వచ్చారయ్యా. ఎవరు? హర విరించి సనందనాద్యాక, శివుడు హర, విరించి బ్రహ్మ, సనందనాద్యాక సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సుజాతుడు మొదలైన మహాయోగులు వచ్చారు వైకుంఠానికి దర్శనానికి. వాళ్ళు వచ్చినప్పుడే కదా జైవిజయులతో గొడవైంది, శాపం ఇచ్చారు వాళ్ళు. వాళ్ళందరూ వచ్చారయ్యా నీ దర్శనం కోసం. ఎలా వచ్చారట? వాళ్ళు కూడా నియమాలన్నీ పాటించారు. నిజంగా సనక సనందనాథులు మహాయోగులు. వాళ్ళు స్నానం చేసినా చేయకపోయినా, ఏం పట్టుకొచ్చినా పట్టకపోయినా స్వామివారు ఏం అడగడం. కానీ మనం చేయకపోతే లోకులు ఎవరూ చేయరు, లోక సంగ్రహమేవాపి అన్నారు. అందుకని పెద్దవాళ్ళమైనా మనం యోగులమైనా జ్ఞానులమైనా మనం కూడా అందరూ పాటించే నియమాలు పాటించాలని పుష్కరంలో స్నానం చేశారట. శివుడు కూడా నెత్తి మీద గంగ ఉన్నవాడు కూడా స్వామివారి కోనేరులో స్నానం చేశాడు. బ్రహ్మదేవుడు స్వయంగా గంగతో ఆయన పాదాలు కడిగిన వాడు కూడా దర్శనానికి వస్తే స్నానం చేయాల్సిందే. అంటే దేవాలయానికి వెళుతున్నామంటే ఖచ్చితంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి వెళ్ళాలి. రోడ్డు మీద దుమ్ము కొట్టుకుంటూ వెళ్ళిపోతూ దారిలో గుడి ఉంది కదా లోపలికి వెళ్ళి దండం పెట్టేది. దాని ఆచారాలు దానికి ఉంటాయి. 10 మంది వచ్చే చోటు ఎప్పుడూ మనం శుభ్రంగానే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడం మానేసినా మంచిది. దేవతలే వచ్చి అక్కడ స్నానం చేసి వెడుతున్నారు వాళ్ళు. అంతేకాదు ద్వారే వసంతి, ఆ ద్వారంలో ఉండిపోయారు. ఎందుకని? వాళ్ళకి క్యూయే. వరవేత్రహతోత్తమాంగా, అక్కడ విశ్వక్సేనుడు ఉంటాడు. ఆయన బెత్తం పట్టుకుంటాడు. వేత్రం అంటే అది, ద్వారపాలకుడు అంటే ఆయన కొడుతున్నట్టు. ఇలాగా ఊరుకోండి, మీరు దేవతలైతే ఎవరికి బోళ్ళు మందున్నారు అక్కడ. అంటే ఇక్కడ ఒక మానవీయమైన విషయాన్ని చెప్పి నేను సెలవు తీసుకుంటానండి. విశ్వక్సేనుడు స్వామివారి ఆలయంలో ఉండి దేవతలను సైతం బెత్తంతో కొట్టి ఆపుతున్నాడు. ఎందుకో తెలుసా? మానవులకు దర్శనం కల్పించడానికి, మానవులకు దర్శనం కలిగించడానికి. అది భగవంతుడు మానవీయ కోణం. శివుడికి ఎలాగైనా కనపడతాను నేను, సనక సనందనాథులకు ఎలాగైనా కనపడతాను. బోడు దూరం ఎక్కడో విశాఖపట్నం నుంచి వచ్చాడు, తిరుపతి నానాయాతన పడి తిరుమల ఎక్స్ప్రెస్లో నిలబడి వచ్చాడు. వాడికి కనపడకపోతే ఎలాగా అని విశ్వక్సేనుడికి చెబుతాడు. ఈ పెద్ద పెద్ద వాళ్ళకంటే నాకు ఆ సామాన్య భక్తులే చాలా ఇష్టం. వీళ్ళని కొట్టు శుభ్రంగా, వాళ్ళని ముందు వదలమంటాడు. చేయవలసిన పని ఇది. దేవాలయాలు డబ్బులను బట్టి కాదు దర్శనాలు, శ్రమని బట్టి దర్శనం ఉండాలి. స్వామివారు స్వయంగా చెబుతున్నాడు. పేదవాళ్ళు మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆలోచించండి, చాలా పేదవాళ్ళు ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ఉత్తరాది ప్రాంతంలో శ్రీకాకుళం, పార్వతీపురం, చీపురుపల్లి ఇలాంటి ప్రాంతాల్లో మొక్కుకుంటారండి. ఏవో గాజులు ఇస్తాం, చీరలు ఇస్తాం, అవన్నీ మోసుకుని ఎడతారండి పాపం అక్కడికి. బెజవాడ, శ్రీశైలం, తిరుపతి తిరిగి 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 దండాలు పెట్టి పాపం శ్రమజీవులు వాళ్ళు. ఆడవాళ్ళు అందరూ ఆ చీరలు కట్టుకుని జాగ్రత్తగా చూసుకుని స్నానాలు చేసి దేవుడికో ఇంతంత బొట్లు పెట్టుకుని పెడతారండి. వాళ్ళకి ముందు దర్శనం కలిగించాలి. దేవాదాయ శాఖ వారికి నమస్కారం పెట్టుకుపోతున్న భక్తులంటే వాళ్ళు, శ్రమపడేదంటే వాళ్ళు. దురదృష్టం ఏంటంటే దేవాలయాల్లో కూడా వ్యాపారం మొత్తం అంతా అంతే. అందులోనూ పుణ్యక్షేత్రాలు వచ్చాయంటే మొత్తం విఐపీలంతా పడిపోతారు అక్కడ. అందుకే నా మటుకు నేను వ్యవస్థను సరిచేయలేను. కానీ నాకు నియమం ఉందండి. దేవుడు ఏమనుకున్నా మంచిది అన్నాడు, దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఏ పుణ్యతిథి నాడు నేను దేవాలయానికి వెళ్ళాను, నా ఇంట్లోనే నేను ఉంటాను ఖచ్చితంగా. నేను వెళ్ళాను అంటే ఒక 100 మందికి అడ్డం అక్కడ అనవసరంగా నా గురించి ఆపేస్తారు దాన్ని. గరికపాటి వారు వచ్చారు, మిగిలిన వాళ్ళు ఆపేయండి. ఈ పాపం నాది. వాళ్ళు శ్రమపడి వచ్చారు చాలా. నాకేం శ్రమ ఉందండి? కార్యకర్తలు తీసుకొస్తారు, ఈవో గారు స్వయంగా వస్తాడు, చైర్మన్ గారు స్వయంగా వస్తాడు, నన్ను మా ఆవిడ్ని తీసుకెడతాడు. దానికోసం ఒక 100 మందిని ఆపారు అక్కడ. ఆ పాపం నాది కాదు. అందుకని నేను అర్ధాంగికి ఆవిడకి ఎంత భక్తి ఉన్నా సరే నేను చెప్పాను, నిజంగా నా మార్గం నువ్వు నడవాలంటే పుణ్యక్షేత్రానికి పుణ్యదినంలో వెళ్ళొద్దు. అసలు సోమవారం నాడు శివుడు గుళ్ళోకి వెళ్ళొద్దు, మా ఇంట్లో నియమం అది. శనివారం నాడు వెంకటేశ్వరం గుళ్ళోకి వెళ్ళొద్దు. సోమవారం నాడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళదాం, ఎవడో ఉండడు, ఆయన నేను తప్ప. అలాగే పెడదాం. దేవుడు కావాలంటే అంతే. ఈ రోజులు ఏమిటండి, ఏదో షెడ్యూల్ టైం టేబుల్ లాగా. పైగా ఆ రోజే పుణ్యం అనగానే ఇంకో రోజు వెళ్ళకూడదు. ఇంకా ఈ దరిద్రం వెనకాల వస్తుంది. ఇక్కడ దేవుడు చూడడానికి ఒక రోజా? ఈ రోజు ఇష్టమా? ఇష్టాలు జీవుడికి ఉంటాయమ్మా, దేవుడికి ఎలా ఉంటాయమ్మా?
అందరూ శనివారం శనివారం అనుకుంటే శనివారం వ్యాపారం ఎక్కువైపోతుంది. అక్కడి నుంచి అవినీతి పెరుగుతుంది. దేవాలయాలు మొత్తం అవినీతిమయం కావడానికి ప్రసిద్ధ దేవాలయాలు మన పిచ్చి నమ్మకాలు కూడా కారణం. వెంకటేశ్వర స్వామిని చూడడానికి ఏ రోజైనా మంచిదే, ఏ ముహూర్తమైనా మంచిదే. శనివారం నాడు వెళ్ళకండి, వీలైనంత వరకు ఉన్నవాళ్ళు బాగుంటారు, సుఖంగా ఉంటారు. శనివారం చూస్తేనే పుణ్యం. దేవుడికి పుణ్యం ఏమిటండి, ఇష్టం ఏమిటండి? ఇష్టం అయిష్టం ఉంటే వాడు జీవుడు అవుతాడమ్మా, దేవుడు కాడు ఎప్పుడు కూడా. అందుకే నా మట్టుకు నేను లోకాన్నంతటిని నేను మార్చలేకపోవచ్చు, అయినా మాటల ద్వారా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మీరు ఎంతమంది ఆచరించినా మంచిదే. పుణ్యక్షేత్రాలకి పుణ్యతిథుల్లో వెళ్ళకండి. శివాలయానికి సోమవారం వెళ్ళకండి, మంగళవారం వెళ్ళండి పని కట్టుకుని. సోమవారం ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళండి, ఖాళీగా ఉంటాయి అన్ని గుళ్ళు, సుఖంగా వెళ్ళచ్చు. మనకి దేవుడు దర్శనం ముఖ్యమా, వారం ముఖ్యమా? వారానికి ప్రాధాన్యం పెరిగి సమయానికి కూడా ప్రాధాన్యం పెరిగితే ఏమవుతామో తొక్కిసలాటలు జరుగుతాయి, చచ్చిపోతారు జనం క్యూ లైన్లో పడి. మన వల్లే కదా వాళ్ళు చచ్చిపోతున్నది. అదే రోజు చూడాలి, అదే క్షణంలో చూడాలి. ఏమిటంటే పిచ్చి అంటారు దాన్ని. సరిగ్గా స్వామివారు చెబుతున్నాడు ఇక్కడ. శివుణ్ణి ఆపేశారు, బ్రహ్మను ఆపేశారు, పైగా బెత్తం దెబ్బలు కొట్టి ఆపేశారు దేవతలందరినీ. సామాన్యులను వదిలిపెట్టారు. దేవాలయాల్లో ఎవరిని వదిలిపెట్టాలి, ఎవరిని ఆపాలి? సామాన్యులను ఆపుతున్నారు, వీఐపీలను వదిలిపెడుతున్నారు. ఎక్కడ అంటే సుప్రభాతంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా జరుగుతుంది సరిగ్గా. మరి స్వామివారి కరుణ ఎలా ఉంటుందండి? శ్రీస్వామి పుష్కరణికాప్లవ నిర్మలాంగా శ్రేయోర్జునో హర విరించి సనందనాద్యాక. వాళ్ళ శ్రేయస్సులు వాళ్ళకున్నాయి, శివుడు కష్టాలు శివుడుకున్నాయి, బ్రహ్మ కష్టాలు బ్రహ్మకున్నాయి, సనక సనందనాథుల కష్టాలు ఉన్నాయి. లేకపోయినా ప్రార్థన చేయడానికి వచ్చారు. వారు కూడా ద్వారే వసంతి గేటు దగ్గర ఆపేయబడ్డారట. వేత్రకథోత్తమంగా మామూలుగా కూడా రావుతుంది. విశ్వక్సేనుడు ఏమంటున్నట్ట, మీరు ఎప్పుడైనా చూస్తారు, ఎక్కడైనా చూస్తారు. మిమ్మల్ని ఎవరు చెప్పారు తిరుపతి రమ్మని? ఇవి ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు ఇక్కడ అని శుభ్రం కొట్టేస్తున్నట్ట. బరి కొట్టినట్టే. దేవుడు దగ్గర ఆ బరి కొట్టడం ఎందుకు జరుగుతుందంటే సామాన్యులకి, పేదవాళ్ళకి దర్శనం కలిగించడానికి, విఐపీల్ని ఆపడానికి. ఇది దేవాదాయ శాఖ వారికి, దేవాలయం వారికి కళ్ళు తెరుచుకోవడానికి ఈ మాట ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. ఒక అతి సామాన్యుడు గుడ్డగట్టుకోవడం చేతకాని వాడు, పేదవాడు మనకంటే ముందు గుళ్ళో కడుతున్నంటే వాడికి దారిచ్చి మనం తప్పుకోవాలమ్మా. మానవత్వం అంటే ఇది. మనం ఈవేళ కాబట్టి రేపు చూస్తాం. వాడు ఎప్పుడు చూస్తారండి? కూలి పని చేస్తే కానీ వాడికి జీవితం నడవదు, తిండి లేదు. ఆ కూలి మానేసుకుని దైవ దర్శనానికి వచ్చాడమ్మ వాడు. మనం బాగా తిండి ఉంది, మనకి ఫ్రిడ్జ్లో కూడా బోల్డ్ తిండి ఉంది, వారానికి సరిపడా. మనకి నష్టమేం లేదు ఇక్కడ. మన దర్శనాల కోసం మనం తాపత్రయపడకూడదు. వాళ్ళకి దర్శనం, వాళ్ళు పాపం పేదవాళ్ళు కష్టపడి వచ్చారు, కొండంతా నడిచొస్తారు వాళ్ళు, బస్సులో కూడా నడిచొస్తారు వాళ్ళు. నడిచి వచ్చారు, కాళ్ళు లాగేస్తున్నాయి, ముందు వాళ్ళని పంపించండి అని మనం ప్రసిద్ధమైన దేవాలయాల్లో పేద వర్గాలకి, బలహీన వర్గాలకి, కష్టపడి శ్రమపడి వచ్చిన వాళ్ళకి దారి ఇవ్వాలి. మనం వెనక్కి తగ్గాలి. భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు, త్యాగం ద్వారా అనుగ్రహిస్తాడు. మన ఇంటికే భగవంతుడు వస్తాడు. వాళ్ళందరికీ నన్ను చూసే అవకాశం ఇచ్చో, నీ ఇంటికి నేను వస్తున్నాను రా అంటాడు ఖచ్చితంగా. విదురుడి ఇంటికి వెళ్ళలేదా? దుర్యోధనుడు పిలిస్తే వెళ్లకుండా. అది భగవంతుడు కరుణ. అది గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. దైవ దర్శనం కోసం తొక్కిసలాటలు జరుగుతున్నాయి అంటే మనకి హిందుత్వం అర్థం కాలేదు. మనం ఆ దర్శనం దగ్గర కూడా త్యాగం చేసి నువ్వు వెళ్ళు, పెద్దదానివి, ముసలిదానివి, గర్భిణీ స్త్రీవి, నువ్వు వెళ్ళవమ్మా అంటున్నావంటే మనకి దైవ దర్శనం అర్థమైనట్టు లెక్క. ఈ త్యాగభావంతో దైవాన్ని దర్శించండి. ప్రతి తీర్థంలో ఒక కథ ఉంటుంది, గమనించండి. ఒక భక్తుడు, ఒక ఋషి పాండురంగ క్షేత్రం వెళ్ళారు మీరు. అక్కడ ఎవరు